కార్తీక పౌర్ణమిలో ఈ సండే వచ్చేది కార్తీక అమావాస్య కదండి. ఆ రోజు ఉప్పు తమలపాకుతో పరిహారం చేయండి. జీవితం క్షణంలో మారిపోతుంది. వారి తలరాత పూర్తిగా మారిపోతుంది. వారి దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. అయితే డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం కార్తీక అమావాస్య. ఉప్పుతో చేసినవి అన్నీ కూడా మన జీవితంలో అంటే అనుకూల పరిస్థితిలో ఉన్నవి అన్నీ తొలగిపోతాయి. ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కదండి. అంటే లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఉద్భవించిందని మన పురాణాలు, మన పెద్దలు, మన పూజ్యులు చెప్తూ ఉంటారు. దాంతో అంటే ఉప్పుతో కానీ తమలపాకుతో కానీ లక్ష్మికి పూజ చేయడం చాలా ఇష్టం. తమలపాకుని అంటే తమలపాకు అదృష్టాన్ని కలిగజేస్తుంది. ఉప్పు తమలపాకు కార్తీక మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అంటే ఉప్పుతో కానీ అలాగే తమలపాకుతో కానీ దీపం పెడితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి. అందుకే ఈ కార్తీక మాసంలో అందరూ ఉప్పు దీపం పెడతారు. అంటే శివకేశవులు అంటే శివునికి అంటే ఈ కార్తీక మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరం, ఎంతో ఇష్టం. అంటే ఈ కార్తీక మాసంలో నది స్నానాలు, దాన ధర్మాలు అంటే ఇలాంటివి చాలా చేస్తుంటారు కదండి. అంటే అమావాస్య రోజు రూపాయి దానం చేసినా కూడా చాలా మంచిది. అలాగే గోమాతను పూజిస్తే ఇంకా మంచిదండి. రావి చెట్టుకు తాకినా కూడా దానికి నీళ్లు పోసినా కూడా ఎంతో మంచిది. అంటే మనకు ఇంట్లో అంత మంచి జరుగుద్ది. అంటే కార్తీక అమావాస్య చాలా మంచిది. గంగ స్నానం చేయడం వల్ల మనకు ఏమన్నా చెడు దృష్టి అనేది పోతుంది. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అలాగే పిండి ప్రమిదలు అంటే ఈ మాసంలో చాలామంది చేస్తూ ఉంటారు కదండి. అలాగే అరటి టొప్పల్లో దీపాలు గంగలో వదిలేస్తే మనము అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అలాగే కొబ్బరి అంటే నారికేల దీపం పెట్టడం ద్వారా ఈ కార్తీక మాసంలో మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అంటే మనకు ఏమన్నా దిష్టి తగిలినా కూడా ఈ నిమ్మకాయ ఉప్పుతో తీసేసినా కూడా పోద్ది కదండి. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. చాలామందికి అంటే ఇప్పుడు ఈ ఉప్పు తమలపాకుతో ఇలా ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో మొత్తం మంచి జరుగుతుంది. చాలా అంటే చాలా మంచిదండి. అలాగే కలబంద మొక్క ఉంటుంది కదండి. అది మన ఇంటికి కట్టుకోవడం వల్ల లేదా మన ఇంటి ముందు పెంచుకోవడం వల్ల కూడా చాలా మంచిది. అంటే దిష్టిని అనేది తీసేస్తుంది, విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి ఈ అమావాస్య రోజు. అంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు గుమ్మడికాయతోటి దిష్టి తీసి అంటే దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని దిష్టి తీసేసిన తర్వాత పగలగొట్టి దాంట్లో చాలా కుంకుమ వేసుకోండి. అంటే మనము ఒక తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు పైన ఉప్పు పోసుకోండి. ఉప్పు పోసి దాంట్లో కాస్తంత కుంకుమ వేసుకొని దానిపైన నిమ్మకాయ వేయండి. నిమ్మకాయ వేసి మన ప్రధాన ద్వారం అంటే మన డోర్ సైడు ఎడమ వైపున అది పెట్టుకోండి. అలా పెట్టి అంటే దానికి ఎదురుగా చెప్పులు కానీ చీపురు కానీ అంటే గుమ్మానికి ఎదురుగా లేకుండా చూసుకోండి. ఇలా చేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో దీన్ని పడేయండి. నెక్స్ట్ డే మనకు ఏదైనా మంచి జరగకుంటే అంటే ఏదైనా తగిలింది అనుకున్నప్పుడు అంటే నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్తారు కదండి. అప్పుడు నల్లటి చెప్పులు వేసుకొని అంటే గుడి బయట అక్కడ వదిలేసి వెనక్కి చూడకుండా వచ్చిందంటే చాలా అంటే చాలా మంచిది. అంటే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న పరిహారం అండి, అంతా మంచి జరుగుద్ది.